ఈ డబ్బులన్నీ బంకర్లో పెట్టారు, ఈ డబ్బులన్నీ బంగారం కొన్నారు, ఈ డబ్బులన్నీ రియల్ ఎస్టేట్ లో పెట్టారు, ఈ డబ్బులన్నీ ఫారెన్ ఎత్తుకెళ్లారు, వాళ్ళు ఇంకా దొరకలేదు, ఇప్పుడు అక్కడ ఉన్నాయి, ఇవన్నీ షెల్ కంపెనీల్లో పెట్టారు, ఇవన్నీ మొత్తం హైదరాబాద్ లో 90 ఎకరాలు కొన్నారు, టాంజానియాలో ఇనుప కర్మాగారం పెట్టారు. వీళ్ళు రాసియే సార్, ఒకదానికి పొందడం. ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టారు. సో ఇంకా ఈ డబ్బులు అనేది నేలమాలిగల్లో ఉన్నాయి. ఏది బెంగళూరు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నేలమాలిగల్లో ఉన్నాయి, తాడేపల్లి నేలమాలిగలో ఉన్నాయి. రేపు పొద్దున కరకట్ట కొంపదాకా సొరంగం తీసి ఆ లోపలే ఉన్నాయి, ఎతకాలి. రోజుకొక కట్టు కదల్లి దీన్ని ఎవడన్నా కేసు అంటారా? వీళ్ళే ప్రతిరోజు, ఒక రోజేమో మొత్తం అసలు అంతా దొరికేసింది, ఒక రోజు రాజకేశిరెడ్డి, ఇంకో రోజు గోవిందప్ప బాలాజీ, ఇంకో రోజు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఇంకో రోజు ఏదైతే ధనంజయ రెడ్డి గారు, ఇంకో రోజు వచ్చేటప్పటికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకో రోజు వచ్చేటప్పటికేమో మిథున్ రెడ్డి గారు. అసలు ఛార్జ్ షీట్ మీకు గానీ నాకు గానీ ఎవరి దగ్గర ఉందా? ఇంకా అప్లోడ్ చేయాలి. 300 పేజీలు ఉందంటున్నారు, అవన్నీ స్కాన్ చేసి మొత్తం అప్లోడ్ చేయాలి. చెయ్యక ముందే మీడియా ట్రయల్స్ అయిపోయినాయి. పొద్దున్న 2 దినపత్రికలు నిన్న ఉదయమే. అసలు ఛార్జ్ షీట్ తో సంబంధం లేదు. మరి అదేందో సిట్ ఛార్జ్ షీట్ వేస్తుందా, టీవీ5 ఏబిఎన్ ఈనాడు ఛార్జ్ షీట్ వేసిందో తెలియదు. ఛార్జ్ షీట్ వేయక ముందే నిన్న ఉదయం పేపర్లో ఛార్జ్ షీట్ లో బిగ్ బాస్ పేరు అని వాళ్ళు హెడ్డింగ్. నిన్న సాయంత్రం ఛార్జ్ షీట్ వేయక ముందే, నిన్న మధ్యాహ్నం నుంచి టీవీ5, ఏబిఎన్, మహా న్యూస్, ఈటీవీ, ఈ 4 ఛానళ్ళు, అంటే తెలుగుదేశం ఆస్థాన మీడియా, అసలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని పేజీలు ఛార్జ్ షీటు, ఏ పేజీలో ఏముందో కూడా చెప్పేస్తున్నారు. మరి సిట్ ఛార్జ్ షీట్ వేసిందా, లేదంటే తెలుగుదేశం పార్టీ మీడియా ఛార్జ్ షీట్ వేసిందా? ఇక్కడ మీరు నిష్పక్షపాతంగా జరుగుతుందా, పక్షపాతంగా కుట్రతో జరుగుతుంది అనేది గమనించే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే సిట్ ఏం ప్రెస్ మీట్ పెట్టలా, సిట్ కోర్టులో వాదనలు ఏం జరగలేదు. ఎందుకంటే ఇవాళ ఏసీబీ కోర్టుకి ఇవ్వాలా ప్రొడ్యూస్ చేసేది ఎవరిని, మిథున్ రెడ్డి గారిని ఏసీబీ కోర్టుకి ఈ రోజు ప్రొడ్యూస్ చేస్తారు. సో ఎక్కడొచ్చిందని పేరు ఉంది, ఇన్నిసార్లు ఉందని ప్రస్తావించారు, ఇవన్నీ ఎవరు చెప్పారు? సిట్ ఏమన్నా మీకు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన ఏమైనా ఇచ్చిందా సార్?